And that's it, my friends. We are checking out Novotel and going to a school. స్కూల్ ఒకసారి చెక్ చేసి భీమ్లీ దగ్గర పోదాం. భీమ్లీ బీచ్ దగ్గర ఒక ఎయిర్బిఎన్బి తీసుకున్నా అని చెప్పినాను కదా. లెట్స్ ఎంజాయ్ ద వైజాగ్ పార్ట్ 2. Keep finding myself in these dark rooms, and I don't know how to get out now that I'm not with you. No. మిత్రులందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి, ఎందుకంటే నేను మీకు స్కూల్ చూపించట్లేదు. మనతో పాటు చాలా వేరే కళ్ళు కూడా ఉంటాయి కదా మా ఫ్రెండ్స్ ఇంటర్నెట్లో, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి చూసేసినాం. స్కూల్ అయితే నాకు నచ్చింది అని చెప్పే ముంగట అసలు ఒక స్కూల్లో నేనేం చూస్తున్నా అనేది మీకు ఒక ఐడియా చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి నాకు స్కూల్ పోవడం అంటే చాలా చాలా అసహ్యం వేసేది, నచ్చేది కాదు అసలు. ఐ డోంట్ లైక్ గోయింగ్ స్కూల్ ఓన్లీ బికాస్ ఆ ఎన్వైర్న్మెంట్ అట్లా ఉండేది. పొద్దుగాల పోతే ఇక్కడ పెన్ను కక్కిందని చెప్పేసి ప్రిన్సిపాల్ కొడతాడు, ఏదైనా హోంవర్క్ చేసుకొని రాలేదని చెప్పేసి టీచర్ కొడుతుంది, బయటకు పోయి మోకాళ్ళ మీద ఉండమంటుంది, ఇటు తిప్పమంటుంది, అటు తిప్పమంటుంది, ముడ్డు మీద కొడుతుంది. ఐ హేటెడ్ ఇట్, ఐ రియలీ హేటెడ్ ఇట్. నా కిడ్స్కి నాకేం కావాలనిపిస్తుందంటే ఎడ్యుకేషన్ వస్తే మాయ లేకపోతే మాయ, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఎవ్రీ డే స్కూల్కి పోవడం ఎంజాయ్ చేయాలి. నేను పోతానా అని చెప్పేసి నన్ను పిచ్చి లేపాలా నాకు. అట్లాంటి ఒక ఎన్వైర్న్మెంట్ కోసం చూస్తున్నా మై ఫ్రెండ్స్. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి నేచర్లో ఉంది వైజాగ్లో. మన ఎడ్యుకేషన్ టైప్స్ ఉంటాయి కదా, లైక్ ఎస్ఎస్సి, సిబిఎస్సి, అట్లనే ఐబీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ ఐబీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కరికులం లాగా ఏమి ఉండదు. బుక్స్ లాగా ఇది చదవాలి, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, నువ్వు ఇన్ని గ్రేడ్స్ తెచ్చుకోవాలి, ఇట్లాంటివి ఏముండదు. జస్ట్ పిల్లల్ని వదిలేస్తారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్లు అడుగుతారు, ఆ క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తారు. లైక్ వెరీ ఫ్రీగా, పుష్ కాకుండా డ్రివెన్ లాగా ఉంటుంది. ఎట్లా చెప్పాలి అర్థమవుతలేదు. నేను దే విల్ జస్ట్ ఎక్స్ప్లోర్ మై ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర ఉన్న ఎంతూజియాజంతో జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడమే ఎడ్యుకేషన్ అన్నట్టు. సో ఐ థింక్ అవియాన్ ఈస్ గోనా లవ్ ద ఎడ్యుకేషన్ టైప్ ఐబీ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ కన్విన్స్డ్ వీడిని స్కూల్లో జాయిన్ చేస్తే వీడి లైఫ్ చాలా హ్యాపీగా బతుకుతాడు అని చెప్పేసి ఒక మనసు అనిపిస్తుంది నాకు. ఫీజు ఒక్కటి చూస్తే మాత్రం 64,000 పర్ టర్మ్ అని ఉంది. 3 టర్మ్లు కట్టాలి ఇయర్లీ. సో ఆల్మోస్ట్ 2 lakhs పడుతుంది ఫస్ట్ క్లాస్కి. అగిరా గారి గురించి అడిగినాం, వాడు ఇంకొక 6 months ఏమో తక్కువైంది మన ఏజ్, లేకపోతే వాడిని కూడా కిండర్ గార్డెన్లోనే వేసేటోళ్ళము. కిండర్ గార్డెన్ కూడా అంతే మై ఫ్రెండ్స్, 150,000 ఉన్నది. మేబీ ఇట్స్ బికాస్ ఇంత పెద్ద స్కూల్ని మెయింటైన్ చేయాలి, ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, మంచి మంచి టీచర్స్ని పెట్టాలి, వాళ్ళని ట్రైన్ చేయాలి, సర్టిఫికేషన్లు ఇప్పించాలి. I understand their perspective of putting a large fee on the school fees, but I'm okay with it. నెలకి ఎంత 2 లక్షలు అంటే మేబీ 18,000 అట్లా పడుతుండొచ్చు. I think I can do that. I want my kids happiness, my friends. I don't want them to feel bothered about అబ్బా ఎందుకురా ఈ ఎడ్యుకేషన్, ఎందుకు చదువుతున్నాము, ఇట్లాంటిది కాకుండా మనకేం పని లేదు, మనం జస్ట్ ఎంజాయ్ చేయాలి. ఇంట్లో ఉండే కన్నా స్కూల్కి పోయి ఎంజాయ్ చేద్దాం అని ఒక ఫీలింగ్ కలిపియాలి అంతే. స్కూల్ చూపించలేదని మాత్రం ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. ఎవరికైనా సరే ఏ స్కూల్లో జాయిన్ అయ్యిండు, మా పిల్లలు కూడా కొంచెం ఏదైనా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము, అట్లాంటి పర్సెప్షన్ ఉంటే మాత్రం పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే మెయిల్ కానీ చేయండి. మనం మాట్లాడుకుందాం, మీకు స్కూల్ గురించి అన్నీ చెప్తా. ఇది జస్ట్ ఇంటర్నెట్లో పెడితే ఏంటంటే బ్రాడ్ ఆడియన్స్ చూస్తారు కదా మై ఫ్రెండ్స్, ఎందుకు అనవసరంగా పిల్లల జీవితంతో ఆడుకోవడం అని చెప్పేసి క్షమించండి, మనస్ఫూర్తిగా క్షమించండి. శిరస్సు వంచి అడుగుతున్నాను. నేను లోపల కొన్ని థింగ్స్ ఫైనలైజ్ అవుతున్నాయి. అయిపోయిన తర్వాత భీమ్లీ బీచ్ దగ్గర పోదాం. ఎయిర్బిఎన్బి ఒకటి తీసుకున్నాము, ఆడ చెక్ ఇన్ చేసేసి మిగతా కార్యక్రమం అంతా ఆడ చూపిస్తా. ఇది చూడండి మై ఫ్రెండ్స్, ఆహా, నిన్నటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాము, బీచ్ చూస్తున్నాము కానీ లోపల పోతలేదు. జాగ్రత్త రే రౌడీ. అమ్మా అమ్మా, ఆహా. Some things I never thought I needed, some things I never thought I'd have, as if they are too hard to believe in. Moment I ever called them mine, I knew exactly what I was calling, I knew exactly what to say. There were
so I guess I'm bright. Yet another close call from my eyes. ఇది రోడ్డు కదా, ఆ పక్కన బీచ్ ఉంది కదా. ఇట్లా నువ్వు కొంచెం ముందుకెళ్తే ఒక 1 కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్ లో ఒక రెస్టారెంట్ ఉందంట, బీచ్ సైడ్ రెస్టారెంట్. లెట్స్ గో హ్యావ్ లంచ్ మై ఫ్రెండ్స్. లుక్స్ గుడ్ దో. It looks really good. Let's go. B-Zag Beach Restaurant. We were happy. మస్తుంది నానా. యా, ఇక్కడ టేబుల్స్ వేస్తే ఇంకా బాగుంటుందేమో. ఈవినింగ్స్ వేస్తారేమో. మందు సర్వ్ చేస్తే ఈడకొచ్చి ఒక టేబుల్ మీద కూర్చొని ఫుల్ అవుట్ అయిపోయేంత వరకు తాగేసి. యా అమ్మా, అరే తిందాం రా, ఫస్ట్ తిన్నాక పోదు కానీ రా. అట్లా ఈయన్ని కొడతా సార్, నేను ఈయన్ని పక్కా కొడతా కూడా నేను. ఇక తిన్నా కదా, బర్గర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దా లోపల. ఓకే, లెట్స్ గో ఈట్ సంథింగ్ నాన్న. ఫ్రైస్. Go to the beach in the evening again, okay? Yet another close call from my eyes. ఇప్పుడు మనము సముద్రం పక్కన ఉన్నాం కదా. సీ ఫుడ్ అనేది ఫ్రెష్ ఉంటుందా? ఫ్రెష్ ఉంటుందా? తందూరి హోల్ ఫిష్, వంజరం ఫిష్ ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్, ఒక ఫుల్ ఫిష్. థ్యాంక్ యూ మేడం. పిక్చర్లో డిఫరెంట్ కనిపించింది. అదే పిక్చర్లో వచ్చి కానే కనిపించింది. చూపిస్తాగండి మీకు పిక్చర్. ఏది మెన్యూ ఏది మేడం? చూడండి ఎట్లుంది, అది బేబీ కార్న్స్. Look at my baby corn. ఓకే, లెట్స్ ట్రై. They must have modified it with a batter. Cheers. Okay, okay. 4 out of 10. Spicy. Spicy? మనం ఎయిర్బిఎన్బి బుక్ చేసేటప్పుడు ఇది భీమిలియే ఏదో అన్నట్టు చూసినా, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ భీమునిపట్నం అన్నట్టు చూసినా. మనకు డిఫరెన్స్ ఏంటిది అనేది పెద్దగా తెలియదు. బట్ ఈ ఏరియాలో మాత్రం పెద్ద పెద్ద రెస్టారెంట్ల ఎక్స్పోజరు అట్లాంటిది ఏం లేదు. ఈ B-Zagలో మాత్రం లంచ్ మాత్రం నాకైతే నచ్చింది. ఒక బిర్యానీ ఆర్డర్ చేసినాము, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. అదైతే ఇంకా చాలా చాలా బాగుంది, నచ్చింది. బిర్యానీ ట్రై చేయర్రి, ఇంకా మిగతా ఏంటరా నా మీద చెప్పకూరు. ఇక బర్రెలు మజా చేస్తున్నాయి కదా బీచ్ వాక్లో. ఏం బర్రెలు అత్యంత సుందరం సుందరం. నాకు ఇంత అందం చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్? ఒక్కొక్కసారి మనము ఏదైనా ప్లేస్కి వెళ్తాము, అబ్బా ఇంత బాగుందని చెప్పేసి ఆగక ఎవరో ఒకరికి ఫోన్ చేయడం, వీడియో కాల్ చేసి చూపించడము, ఇక్కడున్నా ఇట్లున్నా మంచిగా ఉంది చూడండి అది అన్నట్టు. అట్లాంటి ఒక టెంప్టేషన్ వచ్చేస్తుంది నాకు. అమ్మో మొత్తం చూస్తున్నానో లేదు, కవర్ చేస్తున్నానో లేదు, కారాటం నేను. చాలా మంచిగా ఉంది. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్ల అవతల బీచ్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉన్నది. 4th ఫ్లోర్లో రూమ్ ఇచ్చినారు. బాగుందా? ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. వావ్, మంచిగా ఉంది కదా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటాను, కొంచెం పెద్దగా ఉంది. వీటికి వెళ్ళి వచ్చినాం మనము. గట్ సైడ్ బెడ్రూమ్లో పెట్టుకున్నారు. అబ్బా మంచిగా ఉంది నాన్న. హాల్, కిచెన్, మంచి అద్దం ఉంది ఆడ. చాలా దూరం ఉన్నట్టుంది నాన్న బీచ్. అక్కడ నుంచి కూడా ఉందా వ్యూ? ఓకే, బట్ బాగుందిలే. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ అవియాన్. But my bedroom is my favorite place. యా, Where are you? మంచిగా ఉంది. Oh, there's construction going on there.
Yeah, they might be building some hotels to give you a rent. అబ్బా ఎంత మంచిగా ఉందిరా. వావ్, ఏ రౌడీ అవి కూర్చోనికి అవి రోల్ చేసుకోనికి కాదు. వద్దునా అట్లా చేయకు, నువ్వు చెయ్యకు నాన్న, అట్లా చెయ్యకు, అవి ఇరిగిపోతాయి అవి. ఏం సంగతి, ఏంది పైకి అంటున్నావు? ఇప్పుడు కాదు అక్కి హై నువ్వు సర్దుకున్న చూడండి ఎంత కోపం వస్తుంది. అబ్బా calm down. Okay, just feel like you sit. Okay, అట్లా కూర్చో. కూర్చో. Papa. ఇట్లా పైగా సరే. Papa, I want like this. You want like this? Like this. పొద్దున్నే సన్ రైజ్ వస్తే పిచ్చెక్కిపోతుంది వచ్చి ఇక్కడ నుంచి. Papa. చెప్పు, పెట్టు. వెదర్ ఈస్ టూ టెంప్టింగ్. అరే శ్రీకాంత్, ఏదైనా మంచి వైన్ బాటిల్ పెట్టుకొని ప్రశాంతంగా అట్లా కూర్చొని తాగరా అని అంటుంది. కానీ సంస్కృతి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు, మై ఫ్రెండ్స్. వాళ్ళు లేకుండానే తాగడం అనేది గలీజ్గా ఉంటుంది. అట్లా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత షూట్ చేయలేను. అలాంటి మేమాంశలో పడిపోతాను నేను. ఎలా ఉంటుందంటే, ఫోన్ చేసి ఫ్రెండు నేను వీడియోలు తీస్తూ ఉంటాను కదా, నేను షూట్ చేస్తాను, నువ్వు కంఫర్టబులేనా అని చెప్పేసి అడగలేను. ఒకవేళ అడిగినా సరే షూట్ చేస్తే ఆక్వర్డ్ ఉంటుంది కానీ న్యాచురల్గా ఉండదు. ఎందుకో ఫస్ట్ ఫ్యూ మీటింగ్స్ అనేవి అలా న్యాచురల్గా పోని, దాని తర్వాత ఎప్పుడైనా కుదిరితే చేద్దాంలే అని అనుకునే మనస్కుని నేను. దాని అర్థం ఏంటంటే, ఈరోజు నేను మీతోని చీర్స్ కొట్టలేను, మీరే తాగి పండుకోండి, రేపు పొద్దుగాల కలుస్తాను మిమ్మల్ని. भीमुनिपट्टनम ब्रेकफास्ट कैसा रहता है, क्या रहता, देखना पड़ेगा. చాలా చిన్న పల్లె మై ఫ్రెండ్స్ ఇది. అందుకోసమే పెద్ద రెస్టారెంట్లు అవి ఏం లేవు. ఇటువైపు పోతే తగరపు వలస అని చెప్పేసి ఇంకొక గ్రామం ఉన్నది. అది దాటినామంటే విజయనగరం వస్తుంది. ఇంకానేమో మనం వచ్చిన వైజాగ్, రుషికొండ ఇదంతా ఉన్నది. మధ్యలో ఉన్నది ఈ భీమిలి. జస్ట్ పార్టీ వైబ్స్ అనుకోండి. ఇక రెస్టారెంట్స్ అవి ఇవి పెద్దగా లేవులే, కానీ ఈ నేచర్ని, ఈ ప్రైవసీని ఎంజాయ్ చేయడానికి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఎదురుగా కూడా ఒక హోటల్ ఉన్నది. నైట్ ఎంత గోల చేసినారో వీళ్ళైతే, అంటే పార్టీ చేసుకుంటున్నారు. మొత్తం తెలుగు పాటలు పెట్టేసి ఎగురుతున్నారు ఒక్కొక్కరు. అరే నన్ను కూడా జాయిన్ చేయించుకోవచ్చు కదా బాయ్, అకేలే అనుకున్నాను నేను. पर सोच लो इस पल है जो वो दास्तां कल हो ना हो. ఇడ్లీ ఉంటుందా అమ్మా? అవునా, ఒక ప్లేట్ ఇడ్లీ అమ్మా. పేటిఎం పై 30 రూపాయలు స్వీకరించబడింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చిన్న పేట ఉందిగా, క్రేజీ అంటున్నా నేను. నాలుగు ఇడ్లీలు 20 రూపాయలు మై ఫ్రెండ్స్. ఒక పుట్నాల చట్నీ ఇచ్చింది, పూరి కూర ఇచ్చింది, ఇంత టొమాటో పచ్చడి ఇచ్చింది. టేస్ట్ వైజ్ ఓకే ఉంది, బట్ ఐఎమ్ స్టిల్ గ్రేట్ఫుల్. అట్లీస్ట్ తినడానికి మనకి ఏదో ఒకటి దొరకడే ఎక్కువ. మనం ఏమంటారు మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫుడ్ తింటే అవతల వాళ్ళ కోసం చెప్పేటప్పుడు బాగుంది బాగాలేదు అని చెప్పడానికి మాత్రమే కానీ ఒపీనియన్ డిగ్రేడ్ చేయడానికి మాత్రం కాదు. వీ షుడ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఫుడ్స్ వీ ఎవర్ ఈట్. దట్స్ వాట్ ఐ థింక్. మత్స్యకారులు ఫిషింగ్కి పోతున్నారు. అక్కడ పోయి ఛాయ్ తీసుకొని వస్తున్నా,
ఒక అన్న నా దగ్గరికి వచ్చి అంటే హ్యాపీ న్యూ ఇయర్ అండి అన్నాడు. ఇంత మంచితనం ఎట్లుంటది కదా. Mommy, Mommy, wake up. Come on, Mommy. Good morning, Nana. You woke up? Woke up. Had a nice sleep? I should have put it now. తింటావా పూరి తింటావా రావుడి? Yes! Say it! ఎక్సైటెడ్ ఎంతకెంత ఎక్సైటెడ్. ఓ బ్రష్ ఏది? బ్రష్ ఏదిరా? పూరి కర్రీ. ఇవన్నీ ఈడే ఓకే సరే బ్రష్ చేసుకుని రాపో తిందు కనుపో. Brush. చేసినావా? ఓకే ఏంట్రా అది? Snake. It's a snake. తిను మరి స్నేక్ని. స్నేక్ వస్తుంది. తీసుకో తిను. నేను తీసుకొచ్చుకున్న బట్టలన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ లోకల్లో చూస్తే బట్టల దుకాణాలు ఏం లేవు. సో పక్కనే తగరపు వలస అని చెప్పేసి ఒకటి ఉందని చెప్పినా కదా పొద్దుగాల. అదొక 10 నిమిషాల దూరంలో ఉంది. అక్కడ పోయి లోకల్ టెక్స్టైల్స్ ఏదైనా షాపింగ్ చేద్దామంటున్నాను నేను. ఇది మన జగ్గేపేట కన్నా పెద్దగా ఉంది కదా దోస్తు. దీన్ని మనం చిన్న గ్రామం పడుతుంది. తప్పు చేసాము. మంచిగా హాఫ్ టీ షర్ట్స్ ఏమైనా చూపించాను. ఇంకొక 3 టీ షర్ట్లు, 2 షార్ట్లు, అక్కి గానికి ఒక 3 జతలు, అవేన్ గడికి 2 జతలు. ఓకే డిస్కౌంట్ తర్వాత 2800కి ఇచ్చిండు. 2795కి ఇచ్చిండు. మిర్చి కారం ఉంటాయమ్మా ఇవి? కూరలో వేసుకునేవేనా? అంటే బజ్జీవి కూరలో వేసుకునే మిర్చిలు ఉన్నాయా? కొంచెం ఇంత ఒక కొంచెం ఇయరమ్మా. ఒక 2-3 కూరలకు వచ్చాయి. 2-3 కూరలకు వచ్చేంత. ఆనియన్స్ కూడా ఇయరమ్మా కొంచెం. ఆంటీ ఒక కొత్తిమీర ప్యాకెట్ ఫ్రీకి ఇచ్చింది మనకి. తీసుకున్నాం ఒకటి. లోకల్ స్పెషల్ సార్ ఇవే శ్రీకాకుళం నుంచి. ఇదేంటి సార్? గులాబ్ పూలు. అవునా? స్వీట్ స్వీట్. ఓకే ఒకటి తీసుకుందాం గులాబ్ పూలు చూద్దాం. Wait, is this my hand? ఇవి రాని ఇవి అవి చూపిరావు సార్. చూడు ఎవరికి ఏంటియో మరి. దానిలో 3 ఏమో అక్కి గానికి, 2 ఏమో అవి అని అన్నట్టు ఏదో తీసుకున్నా. దట్ ఈస్ పప్పా టీ షర్ట్స్ అండ్ పప్పా షార్ట్స్. ఇక్కడ కూర్చొని మంచి కొరమెన్ పులుసుతో లంచ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ దెన్ దట్స్ ఇట్. Thank you. అబ్బా ఈడు చూడు. థ్యాంక్ యూ అట ఈడు. ఇవి పాపడ్స్ అండ్ Cheers. Mommy. వెయిట్ ఇట్లా ఇక్కడ సైడ్కి అయినా నీకు ఒప్పుకొని తింటావా? నీకు తినిపించారు. Daddy, so if you want anything, call me. I'm the server. Okay? ఓకే మనకి ఏమైనా కావాలంటే వాడికి చెప్పాలంట. వాడు సర్వర్ అట. మీల్స్ ఒకటి ఆర్డర్ చేసినాము ఏదో లోకల్ రెస్టారెంట్ నుంచి. ఇది మాత్రం కొరమెన్ పులుసు బీజాగ్లో ఆర్డర్ చేసినాం. అవేంటి ఏంటి కూర్చోండి ఇందులో వేసి.
మంచిగా ఉన్నాయండి అసలు. చింతపండు పులుసులాగా కాకుండా పల్ప్ లాగా తగులుతుంది, చాలా బాగుంది. తీసుకుపోయి కొంచెంసేపు బీచ్లో వదిలేస్తే పిల్లల్ని ఆడుకొని అలసిపోయి పండుకుంటే మాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. ఇటు ఇటు బాబు, కార్లో కూర్చో. తగరపోవాల్సిన బట్టలు మై ఫ్రెండ్స్ ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? ఇందాక తెచ్చుకున్న బుల్లి చక్రాలు తినుకుంటూ ఒక చిన్న ముచ్చట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. బీచ్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడ కొంతమంది ఫోటోలు తీస్తాక అనిపించినారు నాకు. అన్న ఏమైనా ఫోటోలు తీయాలా, మంచి క్యాండిడేట్ ఫోటోలు అని చెప్పేసి అడిగిండు. ఎంత బ్రో అని అడిగిన. ఒక్కొక్క పిక్చర్కి 20 రూపాయలు అన్నాడు. ఒక 5 పిక్చర్లు తీ బ్రో, ఒక 100 రూపాయలు ఇస్తా అన్న. పట్ కొడుతూనే ఉన్నాడు. ఓ ఏంది బ్రో ఆగుతలేడు అనుకున్నా నేను. 53 ఫోటోలు తీసిండు మొత్తం. అన్న ఏడు సంగతి మరి 53 ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నాడు మెల్లగా. నేను అన్నాను అన్ని ఫోటోలు నాకు అవసరం లేదన్న, జస్ట్ ఏదో 4-5 ఫోటోలు, జస్ట్ ఇక్కడికి వచ్చినాము, ఈ బీచ్ దగ్గర మనం ఎంజాయ్ చేసినాము అనేటట్టు ఒక 5 ఫోటోలు చాలు నాకు అని చెప్పేసి నేను అన్న. చూడన్నా అని అంటున్నాడు. అసలు మీరు ఏం చేస్తారు బ్రో అని అడిగినాను నేను. అంటే మెయిన్ జాబ్ ఏం చేస్తారని చెప్పేసి అడిగిన. వేటకెళ్తామన్నా అన్నాడు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద యువకులు అట్లనే సముద్రంలోకి చేపల వేటకి వెళ్తారట. వెళ్ళి వచ్చిన తర్వాత ఇది సెకండ్ జాబ్ అన్నట్టు. అందరు కలిసి ఒక టైం అనుకొని చెప్పేసి వెళ్తారట. ఏదో నైట్ 2 o'clockకి 3 o'clockకి ఎప్పుడు వెళ్తామనేది తెలియదు, ఎంతసేపు ఉంటామనేది తెలియదు. మేము కొన్ని చేపలు అయితే పట్టుకుంటాము, ఎన్నైతే చేపలు పట్టుకుంటామో మా గ్రూప్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేసుకుంటాము. ఇక్కడ నేను చూసిన ప్రకారము ఈ భీమునిపట్నం భీమిలి అనేది ఈ గ్రామంలో టూరిజం అనేది కొంచెం తక్కువనే ఉన్నది. బీచ్ల దగ్గర లోకల్ పీపులే ఎక్కువ వస్తున్నారు. ఇట్లాంటి రిసార్ట్స్, హోటల్స్ ఇవన్నీ కొంచెం తక్కువనే ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం సముద్రం మీద వేట మీదనే బతుకుతున్నారు మై ఫ్రెండ్స్. సెకండ్ జాబ్ కూడా ఆ సముద్రమే వాళ్ళకి అన్నం పెడుతుంది. ఆ సముద్రం ఉండటం వల్లనే మా లాంటి చిన్నోళ్ళు అక్కడ పోయి ఏదైనా అటు ఇటు తిరుగుతూ ఉంటే మాకు 4 ఫోటోలు కొట్టేసి. అది మొత్తం విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఒక మనిషి ప్రపంచంలో బతకడానికి బయట నుంచి సపోర్ట్ తీసుకోవాల్సిందే. ఫస్ట్ పోయి మనిషిని ఆశ్రయిస్తాడు. ఏమైనా ఉంటే నాకు ఒక పని పియో, లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేయో, నాకు ఏదైనా చూపియో దారి అన్నట్టు. అతను కోరుకున్న దగ్గర నుంచి హెల్ప్ దొరికింది అనుకోండి, తద్వారా తను కూడా బతుకుతాడు, నలుగురికి బతుకునిస్తాడు. లేదా అక్కడి నుంచి హెల్ప్ దొరకలేదు అనుకోండి, మనకి నేచర్ ఉంది, నేచర్ మీద డిపెండ్ కావచ్చు. ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి నేచర్లో. చేర్స్ టు ద బ్యూటిఫుల్ భీమిలిపట్నం అండ్ ఇట్స్ పీపుల్. భాష. నిన్న సంస్కృతి వాళ్ళ దోస్తులు మమ్మల్ని గలనికి వచ్చినారు. వాళ్ళు పక్కనే విజయనగరం దగ్గర ఉంటారు. వచ్చేటప్పుడు తగరపోల్స్ దగ్గర నుంచి ఒక బేకరీలో మా కోసము మెల్టెడ్ బ్రౌనీ తీసుకొచ్చినారు. నా జీవితంలో గట్లాంటి మెల్టెడ్ బ్రౌనీ నేను తినలేదు ఫ్రెండ్స్. అమ్మ తోడు చెప్తున్నా, ఎంత నోట్లో వేసుకుంటే కరిగిపోయింది. మీకు ఈరోజు చూపిస్తాను నేను అది. ఎక్కడ పోతున్నావు మిత్రమా? అతి మిత్రమా? మంచిగా ఉన్నాడు. కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చిన.
మంచిగా ఉన్నాడు కానీ అన్న చాక్లెట్ మెల్టెడ్ బ్రౌనీ అని మా వాళ్ళు నిన్న తీసుకొచ్చినారు ఇక్కడే అని చెప్పినారు. ఉన్నాయా? ఇది కాదు సార్, చిన్న చిన్న కప్స్లో వచ్చినాయి మెల్టింగ్ బ్రౌనీ. ఎక్కడ సార్ అది? ఓకే. MFC బాగా ఖతర్నాక్ ఉంది ఇది అయితే. అన్న మెల్టింగ్ బ్రౌనీ చిన్న కప్స్లో ఉంది. 2 ఇచ్చాను. ఇవేనా అంటే మెల్ట్ చేసిస్తారా ఇప్పుడు? ఓకే ఓకే ఓకే. 2 పార్సల్. ఎంతసేపు పెట్టినావు అన్న? 30 సెకండ్స్. మంచి రెసిపీ అయితే తయారు చేసినారు బ్రో మీరైతే. అవునన్నా, అమెరికా చౌరస్తా విన్నట్టుందా? థ్యాంక్ యూ. Happy to you day. హ్యాపీ న్యూ ఇయర్ కేక్. Go. బాగానే ఇరికిచ్చిండు స్పూన్లు పక్కన. సైడ్కి పడిపోయింది ఒక బ్రౌనీ. ఇట్స్ ఓకే. Oh my god. Mama. దిస్ యోర్స్? సరే ఏదో ఒకటి. నాది కొంచెం ముందుగా నీ దానిలో మరి. ఎంత మంచిగా ఉంది కదా. Oh, apple, apple, apple. మేము బాగుంది కదరా? No. I didn't try it. యూ ఏట్ ఇట్ ఎస్టర్డే కదా. నా జీవితంలో నేను తిన్న బెస్ట్ బ్రౌనీ. మస్తుంది. అది దాని టెక్స్చర్లో ఉంది నాన్న. లైక్ మన వేడి వేడి కలర్ తింటే టెక్స్చర్ ఎట్లా ఉంటుంది సంథింగ్ లైక్ దట్. ఇలా కరిగిపోతుంది అనుకో. ఇక భయం మరిచిపోతున్నాను నేనే. రైట్ మై ఫ్రెండ్స్, భీమిలీ నుంచి సైనింగ్ ఆఫ్. విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ దెన్ చేస్ అమెరికా షోర్ వస్తాం.